ఇవన్నీ సరదాయే, జస్ట్ ఫర్ ఏ ఫన్. తిన్నగా ఉన్నవాడు పెళ్ళి ఎందుకు చేసుకున్నామా, ఆ బుద్ధి లేదా? చేసుకున్న వాళ్ళని ఎవరిని అడిగి వాళ్ళ ముద్దు దగ్గర మేకెట్టు, బాబోయ్ వద్దంటారు వాళ్ళు. చేసుకున్న 10 ఏళ్ళు అయిన వాడి దగ్గర మూతెట్టు, ఆడ మగ ఎవరైనా సరే వద్దు మొర్రో అంటారు. మనమేమన్నా మై లైఫ్ ఈజ్ నాట్ లైక్ దట్. నువ్వు పెద్ద ఓడపొడుచుకు పుట్టావు ఇక్కడ, నాది వేరే అని ఏదో చేసుకో, ఏమి లేదు. పక్కా మొహమాటం లేకుండా లైంగిక వాంఛలని ఆపుకోలేకే మనం సంసార బంధంలో దిగామండి. నో డౌట్ ఎట్ ఆల్. వేదం శాస్త్రం అన్నీ చెప్పింది అదే. నువ్వు ఎన్ని చెప్పినా సరే, తోడు నీడ దూడ పేడ ఇవన్నీ నువ్వు చెప్పుకునే మాటలు ఇవన్నీ. మొగాళ్ళు కూడా తోడు ఉండొచ్చు. మీ అమ్మ నీకు తోడు కదా, మీ నాన్నతో మీ మేనమామ తోడు కదా, ఆవు తోడ తోడు కదా, ఈ తోడు ఎందుకయ్యా పని లేక పెరుగులో తోడు. ఇవన్నీ చెప్పే కబుర్లు బాగుండదని అలా చెబుతూ ఉంటాం. స్పష్టంగా మనిషి లైంగిక వాంఛలను నిగ్రహించుకోలేకే ఓ స్త్రీతో బంధం, పురుషుడితో బంధం, స్త్రీ అయినా పురుషుడైనా. అది ఇతరత్రా ఉందండి, అంతేనా అనొద్దు. మన హిందూ ధర్మంలో విశిష్టత ఏమిటంటే మనిషి బలహీనత తెలుసును కాబట్టి వీడు ఎలాగూ నిగ్రహించుకోలేడు, ఆడైనా మొగైనా. ఈ లైంగిక బంధాన్ని ధర్మబంధం చెయ్యాలి అని వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జయహో సప్త ఋషులకి నమస్కారం, హిందూ జీవన విధానానికి నమస్కారం. ఎలాగో ఈ కోరిక ఉంది, నిగ్రహించుకోలేడు, లేకపోతే పక్కదారి పట్టేస్తాడు రోజుకొకళ్ళు. ఇంకా వాళ్ళు చూస్తున్నాం కదా ఆధునిక సమాజంలో లివింగ్ రిలేషన్షిప్. మళ్ళీ లివింగ్ రిలేషన్ అయ్యాక ఓ 2 నెలలు అయ్యాక పోలీస్ స్టేషన్కి బ్రేకప్ అయిందండి, మరి ఎవడు పెట్టుకోమనండి నేను. వాళ్ళు ఏం చేస్తారు? అక్కడి నుంచి షరతులు, దానికోసం కోర్టులు, చట్టాలు. ఏమిటి సహజీవనాన్ని కోర్టులు ఏమిటనమ్మా? నేను బహిరంగంగా శివరాత్రి నాడు వ్యాఖ్యానిస్తున్న లివింగ్ రిలేషన్షిప్ నథింగ్ బట్ డిబేచింగ్. ఇది వ్యభిచారం అండి పూర్తిగా. దయచేసి మానేయండి. ఆ మాట వస్తే గోమె కొట్టండి వెంటనే. మనిషివా పశువా అని నీకు బుద్ధి లేదా? పెళ్ళి కాలేదా? ఎవరితో లివింగ్ రిలేషన్షిప్పా అంటే ఏంటి అర్థం చెప్పండి? పెళ్ళై 25 ఏళ్ల బట్టి 40 ఏళ్ల బట్టి కాపురం చేస్తున్న వాళ్ళం, మాది లివింగ్ రిలేషన్ కాబట్టి డైయింగ్ రిలేషన్ అండి ఇది. ఏం కొత్త పదాలు కనిపెడతారో ఎక్కడి నుంచో. ప్రేమికులట, లివింగ్ రిలేషన్ అట, 6 నెలలు అయ్యాక నిర్ణయించుకుంటారట. అంటే ఇవన్నీ ఎక్సర్సైజులు అయ్యాక నిర్ణయించుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు? దీనికోసం డేటింగా, దానికోసం యాప్లా? మళ్ళీ శివరాత్రికి ఇంతమంది జనం వస్తారు, నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే. ఇందులో రేపు మళ్ళీ డేటింగ్కి వెళ్ళిపోతారు సగం మంది. చాలా విరక్తిగా ఉన్నా ఎందుకు చెబుతూ ఉంటామంటేనమ్మా, 10 మంది అయినా మారుతారు కదా, భగవంతుడు మనకి వాక్కిచ్చాడు కదా, బతుకున్నది అందుకే కదా అని చెబుతామమ్మా. అంతకంటే ఏం లేదు. 10 మంది అయినా మారుతారు కదా. అసలు మారాలనే తపనో, మంచి కోసం బతకాలనే తపనో లేకపోతే ఇంతమంది రారు కదా. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? మీ పనులన్నీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చామంటేనే మనలో ఒక తపన ఉంది, అది ముందు సంతోషించాలి. ఉంది, ఏదో ఉంది ఇక్కడ. లేకపోతే ఇదే సినిమాయా? నేను సినిమా స్టార్నా? నేను భారత్ పాక్ మ్యాచ్ పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారండి పని లేక? ఏదో చెప్తాననే కదా. అది ఏమవుతుంది? ఇక్కడి నుంచి వెళ్ళేసరికి పక్క వెళ్ళిపోతుంది. అది దాన్నే మననం, నిధిధ్యాసనం ద్వారా నిలబెట్టుకోవాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. విన్నదాన్ని మననం చేసుకోవాలి. నిధిధ్యాస, ధ్యాసితుం ఇచ్ఛా నిధ్యాస, నిర్దిష్టం ధ్యాసితుం ఇచ్ఛా నిధిధ్యాస. అంటే దాన్నే ధ్యానం చేయి, దాన్నే ఆలోచించు. ఎందుకు లివింగ్ రిలేషన్షిప్ని ఇంత పెద్ద మనిషి వ్యభిచారం అని ఎందుకు అన్నాడు? ఆలోచించు. ఎంత మాటనే అంటాం. అదంతే. అది పెళ్లి కాకుండా ఎవరితోనో సంబంధాలు ఎలా పెట్టుకుంటారు? అసలు మనుషులా పశువులా? మొత్తం దిగజారిపోయింది సంస్కృతి అంతా. తల్లిదండ్రులు అదుపులో లేదు. అక్కడి నుంచి వాడు ఏదో మోసం అసలు వాడిని నమ్మమని కూడా చెప్పాడమ్మా. నేను లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకుని ఒక రూమ్లో ఉన్నట్ట ఏం సత్యనారాయణ వ్రతం చేయిస్తాడా కూర్చోబెట్టి? ఆ మాత్రం తెలియదా? అంత అజ్ఞానం. మళ్ళీ బీటెక్, స్టేట్ ర్యాంకు, దేనికి ర్యాంకుల పని లేక. నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకోలేనప్పుడు ఆడదానవేనా మొగాడవేనా అదొకటే ప్రశ్న. నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకోలేనప్పుడు, నువ్వు పెళ్ళయ్యే వరకు కనీసం ధర్మంగా ఇంద్రియ నిగ్రహంతో ఉండలేనప్పుడు నువ్వు నీకు శివజ్ఞానం ఎందుకయ్యా? ఏమిటి స్వేచ్ఛ? నీ కోరికను నువ్వు నిగ్రహించుకోలేవు, నీకు స్వేచ్ఛ ఏమిటి? ఈ విచ్చలవిడితనమే కదా ఇవాళ సమాజాన్ని నాశనం చేస్తుంది. అక్కడి నుంచి వీడియోలు అనడం, అలా పెట్టారనడం, ఇలా. అసలు నువ్వు అవకాశం ఇవ్వకపోతే ఎలా పెడతాడయ్యా ఎవడైనా? నువ్వు అవకాశం ఎలా పెడతాడు? ఇవ్వకపోతే ఇవ్వకూడని చనువులంతా ఇచ్చేసేసి వాడు ఫోటోలు తీశాక తీడా ఇలా చేస్తాడని అనుకోలేదు. అనుకోవాలే.
పంచభూతాలతోనూ భగవంతుడు సృష్టించి ఈ సృష్టి అంతా చేసాక ఇది ఫన్ అన్నాడు. ఇది నువ్వు ఎన్ని సుఖాలు పొందినా ఇంకా పొందాలని అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈజ్ లైఫ్. అంచేది ఈ సుఖాలకి మొత్తం అడ్డుకట్ట వేసేయవలసింది. అసలు వస్తువు కొనేటప్పుడు ఇంకా ఆలోచన లేదండి, నిమిషం మీద కొనేయాలంతే. పైగా ఇంటికి వచ్చేయాలి, నొక్కాయి వచ్చేస్తుంది. అమెజాన్ వాడు 4 పెళ్ళాలను మార్చాడు, వాడు బాగుపడ్డాడు మన వల్ల. ప్రతిదీ కొరియరే, అమెజాన్ అమెజాన్. వాడు ఇప్పటికి 4 విడాకులు అయినాయి వాడికి. అవుతాయి, ఎన్నైనా అవుతాయి. మన ఇంటికి కొరియర్లు వచ్చిన కొద్దీ వాడికి విడాకులు అవుతూనే ఉంటాయి. అంటే మనం ఈ డబ్బులు పెంచి వాడి సంసారం కూడా జరగొట్టాం. కోరికలు విపరీతమైతే అంతేనండి. శివుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? అదే భార్యతో అదే భర్తతో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు అలాగే ఉన్నారే. శతాబ్దాలు కాదమ్మా, యుగాల తరబడి. ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి నమస్కారం అని పిలుస్తారు. 80 ఏళ్ళు దాటిన వాళ్ళు వస్తే మరో పేరుతో పిలవరే. మరి మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? కోరికలు కోరికలు, ఆశలు దురాశలు, దేనికి ఆగలేం. చదువు పూర్తయ్యే వరకు డిగ్రీ కోసం ఆగలేం, చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఆగలేం, పెళ్ళైన తర్వాత సుఖాల కోసం ఆగలేం, పిల్లల కోసం ఆగలేం. ఏడాది అయ్యేసరికి మళ్ళీ తపన. ఇక్కడ పుడతారు, యోగం ఉంటే పుడతారు, లేతలేదు. ఏంటట తీసేయి. దానికి గొడవే, దానికి మళ్ళీ ఆ పిల్లలకి మళ్ళీ మనంత అపార్ట్మెంట్లో వచ్చేయాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడ ఉండదు. దీనికి గోలంతా. ఈ జీవితం మొత్తం ఇట్స్ ఎ ఫన్, జగత్ కారణం. ఇందులో ఏమీ నువ్వు సాధించాల్సింది ఏం లేదు. ప్రశాంతంగా ఉండడం ఒక్కటి సాధిస్తే జీవితంలో అన్నీ సాధించినట్టే లెక్క. అది ఎలాగో ఆలోచించు. ఏం చేస్తే ప్రశాంతంగా ఉంటామని ఆలోచన. ఎప్పుడు ఇదే గంటకోసారి ప్రశాంతి ప్రశాంతి ప్రశాంతి. అంత శీతలతాయాశ్చాత్ తదనంత తపఃఫలం అంటాడు యోగ వాసిష్టం అనే గ్రంథంలో. నీ మనస్సు చల్లగా ఉంటే అనంతమైన తపస్సులంతా సప్త ఋషుల తపస్సు నువ్వు ఒక్కడవే చేసినట్లు లెక్కయ్యా అంటే. ఆ మనస్సు చల్లగా ఉండడం అనే దాన్ని మనం ఆలోచించట్లేదండి. ఇల్లంతా చల్లగా ఉండడం, రూములన్నీ చల్లగా ఉండడం, వేసవకాలం మంచం కింద ఏసీ పెట్టేయడం, మళ్ళీ చలికాలం వచ్చేసరికి మంచం కింద కుంపటి పెట్టేయడం, విద్యుత్ కుంపటి. అదో తయారైంది కదా, తరగడానికి కూడా కనెక్షన్ పేలిపోయేలాగా. ఇది ఈ బయట చల్లదనాల ద్వారా మనం సుఖపడదామని చూస్తున్నా కానీ మనస్సు చల్లగా ఉందా అని ఆలోచించద్దా? ఆ మనస్సు చల్లగా ఉండడానికి ఇవన్నీ అవసరం లేదండి. అనారోగ్యం ఉన్న వాళ్ళకి అవసరమమ్మా ఇవన్నీ, ఆరోగ్యవంతులకి ఏమి అవసరము? అంటే జగత్కారణమైన శివుడు నిశ్చింతగా నిరాడంబరంగా ఉన్నాడంటే నిరాడంబరంగా ఉన్నాడు కాబట్టి మనం వీలైనంత నిరాడంబరంగానే ఉండాలి. ఇంత ఆస్తులు ఇంతంత అంతస్తులు అవసరం లేదు, పెంచుకుంటూ పోవక్కర్లేదు. ఇక్కడ ఒక ఇల్లుంది చాలు దంపతులకి. మళ్ళీ మళ్ళీ ఫామ్ హౌసు, శ్మశానానికి వెళ్ళే వరకు ఏదో ఒకటి కొంటూనే ఉంటాడు ఈ సన్నాసి. ఇంకా అలా కొంటూనే ఉండాలి, మళ్ళీ అప్పులు చేస్తూనే ఉండాలి. అప్పులు పడిపోయాం. మరి ఎవడు పడమన్నాడు? బ్రహ్మసూత్రాల్లో చెబుతారు భగవంతుడు ఈ సృష్టి ఎందుకు చేశారు అంటే జస్ట్ ఫర్ ఏ ఫన్ అన్నారు. ఇంగ్లీషులో చెప్పాలంటే జస్ట్ ఫర్ ఏ ఫన్. మనం కూడా సుఖంగా ఉండాలంటే డోంట్ టేక్ ది లైఫ్ సీరియస్, జస్ట్ ఫర్ ఏ ఫన్. పుట్టడం ఓ ఫన్, ఓ సరదా, ఓ చేలోక్తి. పెరగడం అంతకంటే సరదా, పెళ్లి చేసుకోవడం అంతకంటే సరదా, ఆ తర్వాత పెద్ద దురద, అది వేరే విషయం.